గాంధీ కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉంది. రాహుల్ గాంధీని కలిసిన ప్రతిసారి ఫోటోలు చూపించాలా? 2 రోజుల కిందట రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్ అయితే కాంగ్రెస్లోనే కాదు, ఏ పార్టీలో అయినా పెద్దలను కలిసినప్పుడు రకరకాల యాంగిల్స్తో ఫోటోలు దిగుతారు. మనం చూస్తూ ఉంటాం. మోడీని కలిసే బీజేపీ నాయకులు కావచ్చు, రాష్ట్రంలో కేసీఆర్ను కలిసినప్పుడు కావచ్చు. అలాంటిది రేవంత్ రెడ్డి ఎందుకు రాహుల్ గాంధీని కలిసిన ప్రతిసారి ఫోటోలు చూపించాలా అని నాన్ సింక్ మాటలు మాట్లాడుతున్నారు. అగ్రనేతలతో ఫోటోలు దిగి రిలీజ్ చేయడం ఒక హుందాతనం కాదా? రేవంత్ రెడ్డి ఎందుకు ఇంత నర్వస్గా ఉన్నారు అంటే నిజంగానే అధిష్టానంతో రేవంత్కి చెడింది కాబట్టి. ఈ గ్యాప్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనం ఒకసారి మీనాక్షి రాకముందు కాంగ్రెస్, వచ్చాక కాంగ్రెస్లో జరిగిన మార్పుల గురించి క్లియర్ కట్గా చెప్పుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మీనాక్షి రాకముందు కాంగ్రెస్లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పట్టున్న స్థానాల్లో ఓడిపోయింది. ఇందుకు కారణం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. సరైన అభ్యర్థులను ఎంపిక చేయలేదు, అందుకే ఓడిపోయింది. ఈ అభిప్రాయం కాంగ్రెస్ కార్యకర్తల్లో కూడా ఉంది. పోనీ అటు ఇటుగా కొన్ని స్థానాల్లో గెలిచింది అనుకుందాం. మరి గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైంది? రేవంత్ రెడ్డి తెలిసి డమ్మీ క్యాండిడేట్లను పెట్టారా? అవును, ఇది ఆ కాంగ్రెస్ నాయకులే చెప్తున్నారు. మరి ఎందుకు అంటే బీజేపీ కోసం. సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుంచి బీజేపీకి ఫేవర్గానే ఉన్నారు. బడే బాయ్ అంటూ మోడీని పిలవడం కూడా ఇందులో భాగమే. రేవంత్ గురించి, తెలంగాణలో జరుగుతున్న అంశాల గురించి రాహుల్ గాంధీకి తెలిసిపోయింది కనుకే ఇన్ఛార్జ్ మార్పు జరిగింది. ఇక్కడ ఒకటి గమనిస్తే, మీనాక్షి నటరాజన్ వచ్చి రాగానే లోక్సభ నియోజకవర్గాల వారీగా మీటింగ్ పెట్టింది. కాంగ్రెస్ ఎక్కడెక్కడైతే ఓడిపోయింది ఆ స్థానాలకు సంబంధించిన నాయకులతోనే మాట్లాడారు. అందుకే తాను చేసిన మోసం ఎక్కడ బయటపడుతుందో అనే భయం రేవంత్కు ఉంది. అంతేకాదు, మీనాక్షి లోక్సభ స్థానాల నాయకులతో మాట్లాడుతూ, మీ దగ్గర ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎందుకు ఓడిపోయారు? మీరు గమనించండి, మీనాక్షి హైదరాబాద్ రాగానే 2 రోజులు మీటింగ్లు పెట్టింది, కానీ గాంధీ భవన్కి వెళ్ళలేదు. దాని అర్థం ఏంటి? రేవంత్ బీజేపీకి సహకరిస్తున్నారని రాహుల్ గాంధీకి తెలిసింది. అందుకే మీనాక్షిని రంగంలోకి దించారు. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై క్యాడర్లో కూడా వ్యతిరేకత ఉంది. వాళ్ళకు కూడా తెలుసు రేవంత్ నిలబెట్టిన అభ్యర్థులు దానం లాంటి వాళ్ళు గెలవరని. కానీ బయటకు అనలేకపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది. డమ్మీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చాడు రేవంత్. అందుకే మీనాక్షి రాకతో రేవంత్ రెడ్డి ఆగమాగమవుతున్నాడు. ఇదిలా ఉండగానే కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి కూడా రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎలా చూస్తుందనే విషయం చెప్పాడు. దీంతో పార్టీలో అందరికీ తెలిసిపోయింది రేవంత్ మాట రాహుల్ వద్ద చెల్లట్లేదు అని. ఇప్పుడు నాయకులందరి చూపు ఢిల్లీపైనే ఉంది. రేవంత్ రెడ్డితో ఏ పని కాదని కూడా మల్రెడ్డి అన్నాడు. సొంత పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి డమ్మీ సీఎం అంటున్నారు. రేవంత్ రెడ్డి చెబితే మంత్రి పదవి రాదు. ఇప్పుడు రేవంత్ వెంట తిరుగుతున్న క్యాడర్ కూడా భయపడుతుంది. రేవంత్ టీం అని చెప్పుకోవడం లేదు. కొంతమంది సైలెంట్గా సైడ్ అవుతున్నారు. 6 శాఖలు 16 నెలల నుంచి ఖాళీగా ఉంటున్నాయి. సీఎం అనే పర్సన్ వాటిని భర్తీ చేయలేకపోతున్నాడు అంటే ఆయన ఎంత దిగజారిపోయారో అర్థం చేసుకోండి. ఇంకా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నారంటే, నేను మాట ఇస్తే తప్పను, గతంలో ఎవరెవరికి పదవులు ఇస్తానని చెప్పానో వాళ్ళందరికీ కూడా ఇచ్చాను అని చెప్తున్నాడు. అదే ఇప్పుడు రేవంత్ కొంప ముంచింది. ఎందుకంటే అధికారంలోకి రాగానే కార్పొరేషన్ పదవులు ఇచ్చాడు రేవంత్. 37 కార్పొరేషన్లకు, అందులో 20 కార్పొరేషన్ పదవులు ఒరిజినల్ కాంగ్రెస్ కాని వాళ్ళకే ఇచ్చాడు. అంటే ఆయన టీంకు ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఇదే దెబ్బేసింది. ఈ రకంగా కూడా మీనాక్షి ఒరిజినల్ డూప్లికేట్ నాయకులను లిస్ట్అవుట్ చేసింది. రేవంత్ పదవులు ఇప్పించిన వారికి త్వరలో ఉద్వాసన తప్పదు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి చెప్తే చేస్తాడు అని అంటున్నాడు. నువ్వు చేసేవాడివే అయితే ఎందుకు ఇలా చెప్పుకుంటున్నావు? అంటే నీపై పార్టీ వాళ్ళకే నమ్మకం లేదనే కదా అర్థం. రేపు సీఎం పదవి పోతే రేవంత్ పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంటుంది. ఈ విషయం రేవంత్ కూడా బాగా తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవి అంటే ఉద్యోగం మాత్రమే. గతంలో రోషయ్య, కిరణ్ కుమార్ లాంటి వాళ్ళని చూసుకుంటే సీఎంగా ఉన్నప్పుడు ఇంటి దగ్గర క్యూ కట్టేవాళ్ళు జనాలు. ఒక్కసారి వాళ్ళు పదవి నుంచి దిగిపోతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళినా ఎవ్వరూ పట్టించుకోలేదు.
రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా ఇదే. ఈ విషయం అతనికి కూడా తెలుసు కాబట్టే ఆ ఫ్రస్ట్రేషన్లో ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు.